ఇండలవై కమాన్ వద్ద మిషన్ భగీరథ పైప్ లీకేజ్తో త్రాగునీరు భారీగా రోడ్డుపై ప్రవహిస్తుంది. మిషన్ భగీరథ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా శ్రీమతి రిక్కలక్ష్మి స్మారక ప్రతిభ పురస్కారాలు ప్రధానోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వినాశకాలే విపరీత బుద్ధిలా ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ను ఉద్దేశించి సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల బేసిన్లపై అవగాహన లేని వ్యక్తి, సమైక్యవాదుల సంచులు మోసిన వ్యక్తి, త్యాగదానులను విమర్శించడం హాస్యాస్పదం. హామీలు ఇచ్చి తప్పినందుకు అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని ఉరితీయాలి అంటూ ధ్వజమెత్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తిరుగు ప్రయాణంలో ఆయన కారుపై కూర్చొని అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఎదురుగా తక్కువ ఎత్తులో ఉన్న కేబుల్స్ ను ముందే గమనించిన పవన్ వెంటనే వెనక్కి పడుకున్నారు. నిజామాబాద్ ఫారెస్ట్ సర్కిల్ కార్యాలయంలో అధికారుల నూతన డైరీని సిసిఎఫ్ శర్వానంద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణతో పాటు అడవుల అగ్ని ప్రమాదాల నివారణపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 100 నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. తిరుమల వెంకటేశ్వర్ని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం 9 గంటల వరకు కొండపై భక్తుల రద్దీ గురించి టీటీడీ అప్డేట్ ఇచ్చింది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నట్లు చెప్పింది. శ్రీవారి దర్శనానికి 16 గంటల వరకు టైం పడుతున్నట్లు పేర్కొంది.